వస్త్రాలు కూడా మనకి కనెక్ట్ అయి ఉంటాయని. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ బట్టలు కూడా మనం వాడే బట్టలను ఎవరో వస్తే తీసుకో వెళ్ళిపోని ఇచ్చేస్తారు. ఖచ్చితంగా ఉప్పు నీళ్ళల్లో వాటిని ఒక కల్లుప్పు వేసిన వాటర్లో వాటిని బాగా పిండి ఓహో! దాని తర్వాత మంచినీళ్ళతో ఉతికిన తర్వాత ఇవ్వాలి. డైరెక్ట్గా ఆ వస్త్రాలు అలా ఇవ్వకూడదు. ఓకే. ఎనర్జీ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల వస్త్రాలు అస్సలు ఇవ్వకూడదు. అవును. చాలా మంది ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉంటారు, అసలు ఇవ్వకూడదు. ఉమ్, ఓకే. చాలా ఇబ్బంది వస్తుంది. చిన్నపిల్లల వస్త్రం ఎవరైనా తీసుకెళ్ళి కాల్చారనుకోండి తెలియక వీళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది అది. ఓకే. అస్సలు ఇవ్వకూడదు. ఓకే. మీరు తడిపేసి ఇవ్వచ్చు. ఇంకెవరైనా ఇప్పుడు పని పిల్లలు ఉంటారు, వాళ్ళు సేమ్ ఏజ్ ఉంటారు. ఒక్కోసారి మా పాత బట్టలు ఏమైనా ఇవ్వండి అమ్మా అని అడుగుతుంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక సరిపోవు, లేకపోతే సర్లే చాలా ఉన్నాయి కదా వేసుకోవట్లేదని మనం ఇచ్చేస్తాం. కొంచెం ముందు రోజు ఉప్పు నీళ్ళలో మంచిగా నానబెట్టి తడిపేసి ఇవ్వండి. డైరెక్ట్గా అట్లా ఇవ్వకండి దయచేసి. ఓకే. ఉమ్,